బ్రహ్మదేవుని సూచన ప్రకారము దూర్వాసుడు కైలాసానికి వెళ్ళి సుదర్శన చక్రం యొక్క మంటలను ఆపమని శివుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు మహాదేవుడు ఈ విధంగా అన్నాడు: వినవయ్య తండ్రి, ఈ విశ్వేశ్వరుని యందు చతురాస్య జీవకోశములు పెక్కువేల సంఖ్యలు కూడి వేళతో ఇబ్బంగిన్ అగుచుండున్ చనుచుండున్. అదియునుగాక ఎవ్వానిచే భ్రాంతిన్ ఏము అందుచున్నారము. ఏను దేవలుడు అసురేంద్రసుతుడు నారదుడు అజుడు సనత్కుమారుడు ధర్ముడు ఆ కపిలుడు మరీచ్యాదులు అన్యపారవిధులు సిద్ధపతులు ఎవ్వని మాయ ఎరుగన్లేము. దానినింత పొడుదుము అట్టి నిఖిలనాథున్ ఆయుధ శ్రేష్టంబు తొలగంచేయమాకు దుర్లభంబు. నాయనా దూర్వాస మహర్షి, ఒక మాట చెబుతాను విను. శ్రీహరి విశ్వేశ్వరుడు. ఈ చతురాస్య జీవకోశాలు అంటే బ్రహ్మాండాలు వేల సంఖ్యలో ఆయా సమయాలను అనుసరించి ఆయనలోనే పుడతాయి గిడతాయి. ఇదంతా ఎలా ఎవరి వలన ఇలా జరుగుతోందా అని నేను, దేవతలు, యముడు, నారదుడు, బ్రహ్మ, సనత్కుమారుడు, ధర్ముడు, కపిలుడు, మరీచి, తత్వవేత్తలు, సిద్ధులు ఈ అంతమందిమి అనుకుంటూ ఉంటాము. ఇది ఎవరి మాయా విలాసమో తెలియరాదు, కానీ దానిని గమనించటం, అనుభవంలోనికి తెచ్చుకోవటం మాత్రమే తెలుసు. అటువంటి ఆ సర్వేశ్వరుని ఆయుధాల్లో శ్రేష్టమైన చక్రాయుధాన్ని మరల్పగల శక్తి మాకు లేదంటే లేదు. అంతవరకు మాత్రం నిజం. కాబట్టి ఓ మహర్షి సత్తమా, నీవు ఆయన్నే శరణివేడు, తప్పక అతడు రక్షిస్తాడు. పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పగా చేసేది లేక దూర్వాస మహర్షి వైకుంఠానికి వెళ్ళి రత్నాలు పొదిగిన బంగారు మేడ పైభాగంలో లక్ష్మీదేవి చెంత సరసపు మాటలాడుతూ ఉన్న పురుషోత్తముడైన శ్రీహరిని చూచి, ఓ వరదా, భక్త రక్షణ పరాయణ, ఈ చక్రపు మంటలను మాన్పవా అంటూ, ఈ మహిమార్ణవంబు తుది నిక్కముగా ఎరుగంగలేక నీ ప్రేమకు వచ్చు దాసునకున్ క్రించుతనంబునా ఎగ్గు చేసి తిన్. నా మరపున్ సహింపుము అట నారకుడైన మనంబులో భవన్నామము చింతసేసిన అనంత సుఖస్థితి చెందకుండునే. సముద్రమంత విశాలమైన నీ మహత్వపు దారి కానక నీ ప్రేమకు నొచ్చుకున్న నీ భక్తునికి కీడు తలపెట్టాను. నా అజ్ఞానాన్ని మన్నింప వేడుతున్నాను. పాపాత్ములైన నీ పేరును మనస్సులో స్మరించినంత మాత్రం చేత సుస్థిరమైన సుఖస్థితిని పొందుతున్నారు కదా, మరి నన్ను దయచూడరాదా ప్రభూ అని పలికి పాదకములంబులకు మ్రొక్కి లేవకయున్న దూర్వాసునింగని హరి ఇట్లనియే. ఈ విధంగా పలికి తన పాదపద్మాలకు మ్రొక్కి లేవకుండా ఉన్న దూర్వాసుని చూసి శ్రీహరి ఈ విధంగా అన్నాడు: ఓ మహర్షి సత్తమా, నీవడిగింది బాగానే ఉంది, మంచిదే. అయితే నేనొక మాట చెబుతాను, బాగా ఆలకించు. బుద్ధిమంతులైన ఈ సాధుజనులు, పుణ్యాత్ములు ఉన్నారే, వీళ్ళు పాపాలను తొలగత్రోసి నిష్కళంకమైన భక్తి అనే తేవలతో నా హృదయాన్ని లీలగా పట్టి తమతో కొనిపోయి నేర్పుగా మతపుటేనుగును బంధించినట్లుగా బంధిస్తారయ్యా. ఇక నేను చేసేదేమీ లేక ఆ భక్తజనులపై గల వాత్సల్యంతో అలా కట్టుబడి ఉండిపోతాను. నిజానికి నా కొరకు ఏ సుఖాన్ని నేను కోరుకునేది లేదు. సకల శుభాలు నా భక్తజనులకు కలగాలని మాత్రమే ఆశిస్తూ ఉంటాను. మరి వారికి నేనే కదా పరమగతి. కాబట్టి ఆవు వెంట దాని కోడెదోడ వెళ్ళినట్లు నేను వారినే అనుసరిస్తూ ఉంటాను. అంత మాత్రమే కాదు సుమీ, శరీరం పైన జీవనం పైన విరక్తి చెంది కొడుకుల్ని, చుట్టాల్ని, కడకు భార్యను, సంపదను విడిచి ఇతరులను ఆశ్రయింపక అనన్య భక్తితో నన్నే ఆశ్రయించిన వారిని, వారు ఎటువంటి వారు కానీ నేను అట్టి వారిని విడిచేది లేదు సుమా. పుణ్యసతులు సద్గుణవంతులైన భర్తలను ఎలా వదిలి ఉండలేరో అలాగే వారు కూడా పంచేంద్రియాలు నడిపించే మార్గంలో పోక ఇతరులను మనస్సులోనికి రానీక నన్నే వారి మనస్సుల్లో స్థిరంగా నిలుపుకుంటారు. సాధుజనులుంటారే, వారే నా హృదయం, వారి హృదయము నేనే. జగత్తులోని సాధువులందరినీ నేను ఎరుగుదును, వారందరూ నువ్వు నా నడవడిని ఎరుగుదురు. తపస్సు, విద్య ఈ రెండు బ్రాహ్మణులకు ముక్తిని ప్రసాదిస్తాయి.
అయితే దుర్మార్గంలో నడిచే వారికి ఆ రెండే కీడు చేస్తాయనడంలో సందేహం ఎంతమాత్రమూ లేదు సుమా. నా తేజస్సు సాధుజనులను అంటిపెట్టుకుని ఎప్పటికీ విడువదు. అలాంటి వారికి శ్రమ, కీడు, అపాయం కలిగిస్తే ఆ తేజస్సే ఆయుధమై భయాన్ని కలిగిస్తుంది, మానసిక స్వస్థతకు భంగం కలిగిస్తుంది. ఇంతవరకు ఇది సత్యం, తప్పదు సుమా. కనుక ఓ బ్రాహ్మణోత్తమా, నీవు ఆ నాభాగుని కుమారుడైన అంబరీషుడిని ఆశ్రయించు. అతడు దయామయుడు, సకల సద్గుణ సమోపేతుడని కీర్తి కన్నవాడు. అతడు తప్పక నీకు అభయమిస్తాడు. మనస్సులో మరో శంకలేక సంతోషంతో ఆయన్నే ఆశ్రయించు అని శ్రీహరి ప్రబోధించాడు.